అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నాను, దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక లేఖ రాస్తూ ఉన్నాడు. ఈ లేఖ కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరం అండి. లేఖ అంటే ఏంటి? ఉత్తరం. ఒక ఉత్తరం రాశాడండి. ఎవరికి? కొరింథీ సంఘానికి. ఈ ఉత్తరం చాలా పేజీలు కలిగిన ఉత్తరం అండి. చాలా విషయాలు ఈ ఉత్తరములు పొందుపరిచారు. అపోస్తలుడైన పౌలు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రము అంటే థియాలజీని బాగా ధ్యానం చేసినటువంటి వ్యక్తి అండి. అయితే ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుగబడి నేను కాదు, నా యందు జీవించుచున్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పి ఆ సువార్తను ప్రకటిస్తూ అనేకులను ప్రభు మార్గములకు నడుపుతూ అనేక ప్రాంతాలకు లేకపోతే అనేక పట్టణాలకైనా లేఖలు రాస్తూ ఆ యొక్క లేఖల ద్వారా వారిని హెచ్చరిస్తూ దేవుడు తన ప్రజలకు ఏదైతే తెలియచేయాలనుకున్నారో దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము చదువుబడినటువంటి ఈ లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇంత జ్ఞానము, ఇంత చదువు, ఇంత తెలివితేటలు ఉన్నటువంటి పౌలు ఏమన్నాడంటే, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే. దేని వలన అంటున్నాడండి? దేవుని కృప వలన. నేను ఈరోజు ఇంత చక్కగా మాట్లాడుతున్నానంటే, ఇన్ని అద్భుతాలు నా ద్వారా జరుగుతున్నాయంటే, ఇన్ని సూచక్రియలు నా ద్వారా జరుగుతున్నాయంటే, ఇంతమంది ప్రజలకు నేను సువార్తను ప్రకటిస్తున్నానంటే అది నేను కాదు, అది దేవుని కృప. ఒక విషయం మీకు చెప్పనా, ఈరోజు మీరు స్థలానికి, పరిశుద్ధ మందిరానికి వచ్చారంటే అది దేని వల్ల వచ్చారు చెప్పండి? దేవుని కృప వలన. మీరు నమ్ముతారా దేవుని కృప మిమ్మల్ని నడిపించిందని? నమ్మేవారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ పౌలు నేనేమై ఉన్నానో దేవుని కృప అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా ఏమన్నారంటే మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప అని మీరు చెప్తున్నారు. అయితే పౌలు ఒక గంభీరమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఒక గంభీరమైనటువంటి ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటో తెలుసండి? దేవుని కృప వలనై ఉన్నానని చెప్పి అతడన్న, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? సంతోషంతో చెప్దామా? ఆనందంతో చెప్దామా? గట్టిగా తప్పలు పడి చెప్దామా? పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో దేవుని కృపని చెప్తూ ఆ కృప నిష్ఫలము కాలేదు.
ఏమవలేదు, నిష్ఫలము కాలేదు. కృప నిష్ఫలమైతే మనము శాపగ్రస్తులం అవుతాము. కృప నిష్ఫలమైతే మనము శపింపబడినటువంటి వారు అవుతాము. మనకి దేవుని కృప అనుగ్రహింపబడింది. ఆ కృప నిష్ఫలము కాకూడదు. నిష్ఫలము కాని దేవుని కృప, నిష్ఫలము కాని దేవుని కృప. మనలో కృప ఎందుకు నిష్ఫలమైపోతుంది? ఆ కృప నిష్ఫలము కాకూడదంటే మనం ఏం చేయాలి? అర్థమైందా? ఇక్కడ పౌలులో ఉన్నటువంటి కృప అటండి ఏమవ్వలేదటండి, నిష్ఫలము కాలేదటండి. అందుకు అతను ధైర్యంగా చెప్తున్నాడు. అతను ఏమన్నాడు తెలుసండి, మరియు మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప, అంటే దేవుని కృప నిష్ఫలము కాలేదు. వారందరికంటే ఆ కృప నాలో ఏమైంది అట్లేదండి, ఫలభరితమైంది. దేవునికి స్తోత్రం. వారందరికంటే ఆ కృప నాలో విస్తరించింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం మొదట ఏం పొందుకోవాలి? కృపను పొందుకోవాలి. ఇప్పుడు మీరేం పొందుకున్నారు? మీరేం పొందుకున్నారు చెప్పండి? మీరేం పొందుకున్నారు చెప్పండి? దేవుని కృప పొందుకున్నారు. ఇక్కడ పౌలేమన్నాడు, నేను ఆయన కృపను పొందుకున్నాను కనుక నేనేమై ఉన్నాను, ఆయన కృప అన్నాడు. కృప పొందుకోవటం అంటే మనము ఆస్తికర్తలుగా ఉండటం కాదండి. కృప పొందుకోవటం అంటే భవంతులను కట్టుకోవటం కాదండి. కృప పొందుకోవటం అంటే డబ్బు సంపాదించడం కాదండి. కృప పొందటం అంటే బిడ్డలను సంపాదించుకోవటం కాదండి. అర్థమైందా? దేవుని కృపను పొందుకోవటం అంటే, దేవుని కృపను పొందుకోవటం అంటే ఈ లోకములో ఒక సమాధానకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం అండి. దేవునికి స్తోత్రం. ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించడం అండి దేవుని కృప అంటేనండి. ఇక్కడ పౌలు అన్నాడు, అయినాను నాకు అనుగ్రహింపబడినటువంటి దేవుని కృపను చూడండి. ఏమనుగ్రహింపబడింది? నాకు దేవుని కృప అనుగ్రహింపబడింది. ఇప్పుడు మీరు కూడా చెప్తారు, మీకు కూడా దేవుని కృప అనుగ్రహింపబడింది. అయితే ఆ కృప మీలో ఏమవ్వకూడదండి, నిష్ఫలం కాకూడదండి. నిష్ఫలం కాకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? దేవుని కృపను పొందుకున్నాడు. సౌలు దేవుని కృపను పొందుకున్నాడు. పొందుకున్నాడు లేదా? ఏమండి, సౌలు యొక్క గోత్రము ఇజ్రాయేలు ప్రజలు చాలా చిన్న గోత్రం అండి. అవునా కాదు చెప్పండి. సౌలు ఏమంటున్నాడు? ఇజ్రాయేలీల్లో చాలా స్వల్పమైనటువంటి గోత్రానికి సంబంధించి, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఆ బెన్యామీను గోత్రం ఎక్కడుందండి? కన్నున్న గోత్రం అండి. ఆ గోత్రములో నుండి దేవుడు సౌలును ప్రత్యేకపరుచుకొని, సౌలును ప్రతిష్ఠించుకొని, సౌలును అభిషేకించి ఇజ్రాయేలుకి ఏం చేశాడండి? రాజు చేశాడు. ఏమయ్యా, నువ్వు ఎలాగ ఇజ్రాయేలుకు రాజు అయ్యవు అంటే సౌలు అంటాడు, నేను దేవుని కృపను పొందుకుని అంటారు. మీరు అంటున్నారు కదండి, ఇప్పుడు ఏమంటున్నారు? దేవుని కృపను పొందుకున్నామని. సౌలు కూడా ఏం పొందుకున్నాడండి? చెప్పాలి గట్టిగా. దేవుని కృపను పొందుకున్నాడు. దావీదు కూడా ఏం పొందుకున్నాడు? దేవుని కృపను పొందుకున్నాడు. దావీదులో కూడా దేవుని కృప ఉంది. ఎందుకంటే దావీదు మాట్లాడితే కృప అంటాడు, మాట్లాడితే కృప అంటాడు. కీర్తనల గ్రంథం మనం చూస్తే మనకేం కనపడుతుందండి? కృప 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 కృప. ఎక్కడ చూసినా ఆయన ఏ పాట పాడిన ఏమంటాడండి? నేనేమై ఉన్నానో నీ కృపేనయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృపే నన్ను ఆవరించుందయ్యా, నీ కృపే నన్ను నడిపిస్తుందయ్యా, నీ కృపే నన్ను బలపరుస్తుందయ్యా. అంతా ఆయన కృపే.
అయితే సౌలులో కూడా ఏముందండి? దేవుని కృప ఉంది. అయితే సౌలులో ఉన్నటువంటి దేవుని కృప ఏమైందటండి తెలుసండి? సౌలులో ఉన్నటువంటి దేవుని కృప ఏమైందో తెలుసా ఏమండి? మీలో ఉన్న దేవుని కృప ఏమవుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మీలో ఉన్న దేవుని కృప అది నిష్ఫలమైతే ఎలాగుంటుందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి సౌలు రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వాక్యం చదువు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నమ్ముచున్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. అతనికి నా కృప దూరం చేయను అన్నాడండి. ఎవరికి దూరం చేసినట్లు? ఎవరికి దూరం చేసినట్లు గట్టిగా చెప్పాలి మీరు. ఎవరికండి? సౌలుకు దూరం చేశాడట. ఏం దూరం చేశాడు? ఏం దూరం చేశాడు? కృపను దూరం చేశాడు. సౌలులో కృప ఏమైందటండి? కొట్టివేయబడిందటండి. సౌలు ఏమైంది? కృప కొట్టివేయబడిందట. ఎందుకు సౌలులో కృప కొట్టివేయబడింది? దేవుడు కృప ఇచ్చాడు కదా, కృప సౌలులో కొట్టివేయబడిందట. ఎందుకు కొట్టివేయబడిందట తెలుసండి? దైవ చిత్తము తప్ప తన చిత్తాన్ని తాను నెరవేర్చుకుంటున్నాడు. తన ఉద్దేశాలకు ప్రాణం పోస్తున్నాడు, కానీ దేవుని చిత్తానికి ప్రాణం పోయట్లేదు. 9:30కి వెళ్ళాలన్నది మీ ఉద్దేశం అండి. 9ంటికి మందిరంకి వెళ్ళాలన్నది మీ ఉద్దేశం. 10 గంటలకు పాస్టర్ గారు వాక్యం చెప్తారు కదా, అప్పుడు వెళ్ళాలన్నది మీ ఉద్దేశం. మరి దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుని ఉద్దేశం ఏంటి? అవండి, మన లోకంలో మినిస్టర్లు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, 9 గంటలకు ఇస్తే 9:30కు వాళ్ళు మనం కలవడానికి ఉంటుంది. ఎందుకంటే మన టైం అంతా అటువంటిది. కానీ అదే టైం పంక్చువాలిటీ ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 8 గంటలకు ఎవరైనా కలమంటే 8 గంటలకు వచ్చి అతను కూర్చుంటాడు. 8 గంటలకు పలానా వాళ్ళని రమ్మన్నాను కదా. అలా టైం పంక్చువాలిటీ ఉన్నటువంటి వారు జీవితంలో ఏమయ్యారు? సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మనం 7:30కి ఆరాధన అంటే 7:20కే మనం దేవుని మందిరంలో ఉండాలి. అలా నువ్వు ఉండగలిగితే కృప నిన్ను విడిచి వెళ్ళిపోదండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. 7:30కు మందిరానికి రావాలంటే 7:20కే నువ్వు మందిరంలో ఉండు. అప్పుడు దేవుని కృప నిన్ను విడిచి వెళ్ళదు. దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. దేవుని కృప నిన్ను నడిపిస్తుంది. దేవుని కృప నీ కుటుంబంలో సమాధానం ఇస్తుందండి. ఇక్కడ సౌలులోనటండి కృప కొట్టివేయబడిందట. సౌలులో కొట్టివేసినట్లుగా దావీదులో నేను కొట్టివేయను అంటున్నాడండి. దావీదులో అయినటండి కొట్టివేయనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? మీరు దేవుని మాట వినరు, దైవ సేవకుని మాట కూడా మీరు వినరండి. ఈరోజు చెప్పే బోధ అదే. సాతానుగాడు ఉన్నాడు చూడండి, ఆడికి మంచి మాటలు ప్రజలు వినట్టు సాతానికి ఏముండదండి? ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు మారిపోయి ఎక్కడ ఆశీర్వదింపబడతారు, మీరు మారిపోయి ఎక్కడ దీవింపబడతారు, మీరు మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు అని సాతానికి ఎలాగుంటుందండి? కడుపు మంట ఉండదు. ఆ కడుపు మంట ఉన్నది ఏం చేస్తుంది? ఏ సన్నాసి దొరుకుతాడో ఆ సన్నాసిని పట్టుకుంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడండి, నేనేమై ఉన్నానో ఆయన కృపని చెప్పి నాకు అనుగ్రహింపబడిన కృప అది నాలో ఏమవ్వలేదు అన్నాడు, నిష్ఫలం అవ్వలేదు. అదేమవ్వలేదండి? నిష్ఫలం అవ్వలేదండి ఆయన కృప. కానీ ఇక్కడ సౌలులో కృప ఏమైందటండి? కొట్టివేయబడింది. ఏమైంది చెప్పండి? కొట్టివేయబడింది. నీలో ఆ కృప ఏమైంది చెప్పు. ఇప్పుడు నీ కుటుంబములో మీ భార్య భర్త ఉన్నారు, ఇద్దరి మధ్య సమాధానం ఉందా?
మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు మీ మధ్య సమాధానం ఉందా? మీ కుటుంబంలో శాంతి ఉందా? లేదు అని అంటే ఆయన కృప ఏమైపోయింది? మీలో నిష్ఫలమైపోయింది. ఆయన కృప నీలో ఏమైపోయింది? నిష్ఫలమైపోయింది. కృప నిష్ఫలమైపోతే, కృప కొట్టివేయబడితే ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసండి? సౌలులో కృప కొట్టివేయబడింది గనుక సౌలు మరణించాడు. అవునా కాదు చెప్పండి? దావీదులో ఆ కృప నిష్ఫలము కాలేదు గనుక దావీదు అంతకంతకు ఏమవుతున్నాడండి? దావీదులో ఆ కృప ఏమైందండి? ఆ కృప ఏమైంది? నిష్ఫలం కాలేదు. అదే చెప్తున్నాడు చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన కృప అటండి సౌలుకి ఏమైపోయిందటండి? దూరం అయిపోయిందట. ఆయన కృప అటండి సౌలులో కొట్టివేయబడిందటండి. ఆయన కృప సౌలులో కొట్టివేయబడింది, కానీ దావీదులో ఆయన కృప ఏంటండి? కొట్టివేయబడలేదు. ఎందుకో తెలుసా? దావీదు దైవ చిత్తానుసారంగా దైవ సేవకులు ఏది చెప్తే అది దైవ సన్నిధికి, దేవునికి దగ్గరగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలులో ఏం లేదు తెలుసండి? ప్రార్థనా జీవితం లేదు. సౌలులో ఏం లేదు తెలుసండి? సన్నిధి అనుభవం లేదు. సౌలులో దేవుడంటే భయం లేదు. దైవ సన్నిధిలో కూడా తన హృదయానికి ఇష్టం వచ్చిందే మాట్లాడుతున్నాడు, కానీ దైవికమైన భయం లేదు. తన హృదయంలో ఏదున్నది అది మాట్లాడేయటం. కానీ ఆ సౌలు యాజకులను సైతము హెచ్చరించడమే కానీ దైవికమైనటువంటి భయం లేకుండా సౌలు ఉన్నాడు. కనుక సౌలులో ఆయన కృప ఏమైపోయిందండి? ఆయన కృప ఏమైపోయింది? కొట్టివేయబడింది. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క హృదయానుసరించుకున్నాడు. దావీదు మహారాజే కదండి. మందిరము తలుపులటండి ఇంకా తెరవక ముందే మందిరం దగ్గరికి వెళ్ళేవాడు అటండి. ఏం చేసేవాడు? ఇంకా చీకటి ఉండగానే వేకువ జామునే వెళ్ళి దైవ సేవకుని గురించి, యాజకుని కొరకు అది ఎదురు చూసేవాడట. వీళ్ళు ఎవరైనా అలాగే ఎదురు చూస్తున్నారా? ఏమండి, పాస్ట్గా నేను తలుపులు తెరిచి ఇక్కడ కూర్చుంటే ఎప్పుడుకో వస్తారండి. కృప కొట్టివేయబడితే, కృప నిలిచిపోతే దాన్ని తిరిగి పొందటం చాలా కష్టం. కృప మనల్ని విడిచి వెళ్ళకోకుండా మనం ఏం చేయాలటండి? జాగ్రత్త పడాలట. ఇక్కడ మనం చూసాం, కృప పొందినటువంటి సౌలు, కృప పొందినటువంటి పౌలు, అలాగే కృప పొందిన దావీదుని మనం చూసాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, దేవుని కృప పొందిన వ్యక్తి. ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుని కృప పొందిన వ్యక్తి. దేవుని కృప పొందినటువంటి వ్యక్తి ఎలాగుంటాడు తెలుసండి? పౌలు లాగా ఉంటాడు, దావీదు లాగా ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వలే ఉంటాడు. మనం చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నట్లయితే ఆది కాండము 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. యాలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నంది ఉన్నానని. అయితే నోహవు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇంకా స్వరాలు ఎత్తి చెప్దామా? గట్టిగా తపల కొడి దేవుని మహింపరుద్దాం. గట్టిగా తపల కొడి దేవుని మహింపరుద్దాం. భూమి మీదటండి మనుషులందరిలో కృప పోయిందటండి. మనుషులందరిలో కృప కొట్టివేయబడిందట. మనుషులందరిలో కృప నిలిచిపోయిందటండి. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అమ్మా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థము కాని బోధ వ్యర్థమండి.
ఈరోజు ఖచ్చితంగా మీరు పోగొట్టుకున్న కృపను మరలా పొంది వెళ్ళాలి ఇక్కడి నుంచి. దేవుడు ఆ రీతిగా ఏ కృపనైతే మీరు పోగొట్టుకున్నారో ఆ కృపను మరలా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఏ కృపనైతే మీరు పోగొట్టుకున్నారో ఆ కృపను మరలా పొందుదురుగాక. ఏ కృప అయితే మీలో నిలిచిపోయిందో ఆ కృప మరలా మీలో నిలుచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడటండి భూమి మీద మనుషులందరిలో కృప నిలిచిపోతేనటండి నోహులో మాత్రమే దేవుని కృప నిలిచి ఉందటండి. అలా ఆగిపోయింది. నోహులో అదేముందటండి, నిలిచిందటండి. అలలో అది ఆగిపోతే ఇక్కడ ఏమైందటండి, నిలిచి ఉందటండి. దేవునికి స్తోత్రం. నోహు అక్కడ మాత్రమే దేవుని కృప పొందుకున్నాడట. ఎందుకో తెలుసా అండి, నోహు దేవుని మాటకు లోబడ్డాడు. ఆ దినాలలోనటండి నోహు కుటుంబం మాత్రమే అర్హత పొందిందటండి. వీళ్ళు అటండి కృపకు అనర్హులు అయిపోయారటండి. ఎవరు? భూమి మీద ఉన్న నరులందరూ కూడా కృపకు అనర్హులు అయిపోయారటండి. నోహు కుటుంబం ఏమైందటండి, అర్హత పొందినప్పుడు దేవుడు నోహుతో మాట్లాడాడట. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టిని కూడా నేనేం చేస్తాను, లయపరిచేస్తాను. నిన్ను నీ కుటుంబమును మాత్రమే నేను రక్షిస్తాను. ఎందుకంటే నువ్వు నా కృపను పొందుకున్నావు కనుక నీ కోసము ఒక పడవను తయారు చేయ, ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఎలాగా? 3 అంతస్తులతో ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులతో ఒక ఓడను తయారు. ఈ ఓడకు ఏ చెక్క వాడాలో, ఏ కీలు వాడాలో, ఎలా తయారు చేయాలో దేవుడు చెప్పాడట. అప్పటికి ఈ చదువులు లేవు, ఇంజనీరింగ్ లేవు, మెజర్మెంట్స్ లేవు. దేవుడు చెప్పిన మెజర్మెంట్స్ తోటి నోహు ఏం చేశాడట, ఒక ఓడ చేయటం ప్రారంభించాడట. ఈ ఓడను నోహు కట్టడానికటండి నోహుకి 100 సంవత్సరాలు పట్టిందట. ఎన్నేళ్ళు పట్టింది అమ్మా అంటున్నారా? 100 సంవత్సరాలు పట్టిందటండి. 100 సంవత్సరాలు నోహు ఏం చేసాడు, ఈ ఓడను నిర్మించాడట. ఎంత పెద్ద పనో చూడండి. అది చిన్న పని ఏం కాదండి, అది చిన్నవాడు కాదు. ఎందుకు అంత పెద్దవాడని చేయమన్నాడు తెలుసండి? భూమి మీద దేవుడు సృష్టించినట్టు ప్రతి జీవరాశి నుండి ఒక పోతుని, ఒక పెంటిని 2 వాటిని ఆ ఓడలో ఉంచాలి. ప్రతి జీవరాశి 2 అండి. 2 ఏనుగులు ఉండాలి, 2 పులులు ఉండాలి, 2 సింహాలు ఉండాలి, 2 నక్కలు ఉండాలి, 2 గేదెలు ఉండాలి, 2 ఆవులు ఉండాలి, 2 మేకలు ఉండాలి, 2 గొర్రెలు ఉండాలి. ప్రతిదీ 2 వాళ్ళలో పట్టాలి. మరి ఎంత ఓడ కావాలి? కనుక అంత పెద్ద ఓడను నోహు ఒక్కడే ఆ ఓడను నిర్మించాడటండి. ఎంతకాలం పట్టింది? 100 సంవత్సరాలు పట్టిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోహుతో అయ్యా నీ ఓడను ఎలా కట్టావు అని మనం అడిగితే నోహు అంటాడు, దేవుని కృప. ఏమంటాడు చెప్పండి? దేవుని కృప. మనం భక్తులు అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటండి? దేవుని కృప. దావీదు నువ్వు ఎలాగ రాజు అయ్యావు అంటే అది ఏమంటాడండి? దేవుని కృప అంటాడు. ఈరోజు గుండెల మీద చేయి పెట్టుకొని ఒక దైవ సేవకునిగా నేను చెప్తూ ఉన్నాను, నేనేమై ఉన్నాను అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. నాకు అనుగ్రహింపబడిన ఈ సంఘము దేవుని కృప. దేవుని కృప, కృపే 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 కృపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా స్వరాలు ఎత్తి చెప్పండి. గట్టిగా తప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అటండి నా ఒక్క కుటుంబం మీద ఏముందట? కృప ఉందట. ఒకరోజు వచ్చిందండి, ఈ వాడ పూర్తయిపోయింది. నోహు దేవుడు చెప్పినట్టుగా ప్రతి దానిని 2 ఎందులోకి నడిపించాడు? వాడలోకి నడిపించాడు.
వీళ్ళకి భోజనం కూడా ఈ ఎంతకాలం అయితే వర్షం కురిసి మరలా ఆరిపోయి నేల వస్తే అప్పటిదాకా వీళ్ళకి ఆహారం కూడా అందులోనే కదండి. ఏనుగులు వెళ్ళి, పులులు వెళ్ళి, సింహాలు వెళ్ళి, గాడిదలు వెళ్ళి, ఆ ఒంట్లు వెళ్ళి, ఎలుగుబంట్లు వెళ్ళి, అన్ని జీవరాశులు కూడా రెండేసి ఎందులోకి వచ్చినాయండి? వాళ్ళలోకి వచ్చిన తర్వాత అండి వాడేమవుతుందో తెలుసండి? వాడేమవుతుంది? తేలటం మొదలెట్టిందండి. ఏమైంది? భూమి మీద వర్షం కురిసింది, ప్రచండమైన వర్షం కురిసింది, నేల అనేది ఎక్కడ కనబడట్లేదు. అప్పుడు వాడేమవుతుందండి? కృప ద్వారా కట్టిన వాడేమవుతుంది చెప్పండి? కృపతో కట్టిన వాడేమవుతుంది? పైకి లెగుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపతో నిర్మించినటువంటి వాడా, దేవుని కృపతో నువ్వు కట్టబడితే నువ్వేమవుతావు? తేలతో ఉంటా, పైకి వెళ్తావు. అయితే దేవుని కృప లేని వాడేమైపోద్ది తెలుసండి? మునిగిపోద్ది, పాతాళంలోకి పోద్దని. మనుషుల జ్ఞానంతో ఒక వాడ కట్టారండి. మనుషుల జ్ఞానంతో ఒక పెద్ద వాడు కట్టారండి. డబ్బున్న వారు అందరూ వాడెక్కారండి. ఆ వాడి పేరు మీకు తెలుసండి? ఏ వాడా? ప్రపంచంలో అప్పటికి అటువంటి వాడ ఎవరు కట్టలేదట. అటువంటి పెద్ద వాడు కడితే ఆ వాడేమైపోయిందండి? ఆ వాడేమైపోయింది చెప్పండి గట్టిగా. ఆ వాడేమైపోయింది? మనుషుని జ్ఞానంతో కట్టిన వాడ. ఇక్కడ వాడ దేవుని కృపతో కట్టబడిన వాడండి. ఈ వాడేమవుతుందండి? పైకి లేస్తుందట. దేవునికి స్తోత్రం. నీ కృపను పొందిన పౌలు వలెనైనా, నీ కృపను పొందిన దావీదు వలె నా తండ్రి, నీ కృపను పొందినైనా ఓ నా తండ్రి నాహు వలె నా తండ్రి, నీ కృపను పొందిన యాకోబు వలెనైనా మేము నీ కృపను పొంది నీ కృపలో మేము పరవర్థులవడానికి, నీ కృపలో అర్థులడానికి, నీ కృపలోనైనా మేము దీవింపబడడానికి, నీ కృపలో మేము జీవించడానికి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు నీ కృపతో తిరిగి వెళ్ళేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తారు. చిన్న బిడ్డలు యవనస్తులను దీవించండి, రోగులను స్వస్థపరచండి, బలహీన బలపరచండి, శోధనలను వారికి విడుదల పెట్టుకోండి, సమాధానం లేని సమాధానం, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మది మీరు దయచేయలేదు. పరిశుద్ధాత్మ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో నూరంతలుగా మీరు పలుకొచ్చింది, యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.